చేయాలి. ఇప్పుడు ఉదయ్ కుమార్ అని ఐఏఎస్ ఉండే సరే అని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అతిపెద్ద ప్రాంతం గోదావరికని. ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇక్కడున్నటువంటి పాలకులు ప్రజలకు సరైనటువంటి స్వచ్ఛమైనటువంటి నీరు ఇచ్చే పరిస్థితుల్లో లేకుండా పోవడం నిజంగా బాధాకరం. గతంలో పెద్ద ఎత్తున మన పోరాట ఫలితంగా సింగరేణి యాజమాన్యం స్పందించి దాదాపు అంటే ట్విన్ సిటీస్కు సరిపోయేంతటువంటి ఎస్టీపీని 17 MLD ఎస్టీపీని మరి 2 ఇంక్లైన్ పరిధిలో సింగరేణి యాజమాన్యం దాదాపు 30 కోట్ల రూపాయలు విడుదల చేసి మరి నిర్మాణం చేపట్టడం నిజంగా శుభ పరిణామం. మరి ఇందులో భాగంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుండి మరి దీన్ని పర్యవేక్షించడం, గతంలో ఉన్నటువంటి విజయపాల్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి తదనంతరం నారాయణ గారు, ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చింతల శ్రీనివాసరావు గారు స్పందించి మరి దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం శుభ పరిణామం. ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఈ 50 డివిజన్లో ఉన్నటువంటి అనేకమైనటువంటి మురుగునీరు ప్రధాన కాలువల నుండి నేరుగా గోదావరిలో కలవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 70,000 గృహాలకు స్వచ్ఛమైనటువంటి నీరు అందించక, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సమ్మక్క సారలమ్మ జాతర వస్తున్న తరుణంలో కూడా వేలాది లక్షలాది మంది భక్తులు వస్తే మరి గోదావరి పూర్తిగా కలుషితమై కాలుష్య కొరల్లో చిక్కుకుంది. ఇలాంటి వాటిని పూర్తిగా నిర్మూలించాలి. ఇప్పుడున్నటువంటి 17 MLD పూర్తిగా మురుగునీరును దాన్ని ఫిల్టర్ చేసేసి అన్ని రకాలుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయడం నిజంగా సింగరేణి యాజమాన్యాన్ని మేము హర్షించుతూ ఉన్నాం. ముఖ్యంగా రామగుండం నగరపాలక సంస్థ ఇప్పటికైనా నిద్రావస్థ నుండి అవినీతి మత్తు నుండి లేచి మరి రామగుండం మల్కపూర్లో పెద్ద ఎత్తునటువంటి ఎస్టీపీలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడున్నటువంటి పాలకులు, అదేవిధంగా నూతనంగా ఎంపికైనటువంటి గౌరవ శాసనసభ్యులు మక్కాన్ సింగ్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలను దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి నీటిని సరఫరా చేయాలి ప్రజలకు. అయితే ముఖ్యంగా ఎస్టీపీలు ఏర్పాటు చేస్తేనే అది సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ RG1 GM గారికి మాత్రం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. త్వరితగతంగా నిర్మాణం చేసి అట్టి 17 MLDని త్వరితగతంగా ప్రారంభించాలని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ నుంచి కోరుతా ఉన్నాం.